Hi guys, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు సెలెక్ట్ మల్టిపుల్ డ్రాప్ డౌన్ వాల్యూస్. ఓకే, మనం మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే హౌ టు సెలెక్ట్ ఫర్ సింగిల్ డ్రాప్ డౌన్ వాల్యూస్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇందులో ఏంటంటే మనకు విజిబుల్ టెక్స్ట్ లోంచి కానీ లేకపోతే ఇండెక్స్ పొజిషన్ లో కానీ లేకపోతే వాల్యూ బేస్డ్ చేసుకుని సెలెక్ట్ చేసుకునే విధానం. అండ్ ఆల్సో మనము పర్టికులర్ స్పెసిఫిక్ వాల్యూస్ సెలెక్ట్ చేయడానికి అండ్ ఆల్సో ద కౌంట్ ఎన్ని ఉన్నాయని చెక్ చేయడానికి సింగిల్ వాల్యూ చెకింగ్ ని మనం చూసాం. ఓకే, ది సిమిలర్ ఫార్మాట్ మన దగ్గర మల్టీ సెలెక్షన్. ఆ మల్టీ సెలెక్షన్ కి ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఓకే, ఈ పర్టికులర్ వెబ్సైట్ లో లైక్ మనం సింగిల్ గా క్లిక్ చేసి ఇట్లా సింగిల్ వాల్యూ మాత్రమే సెలెక్ట్. ఓకే, మల్టిపుల్ వాల్యూ కావాలన్న కంట్రోల్ పెట్టుకొని ఆ పర్టికులర్ వాల్యూస్ అయితే ఇట్లా మల్టిపుల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈవెన్ మనం ఇన్స్పెక్ట్ చేసాం అనుకోండి, ఆ పర్టికులర్ గా ట్యాగ్ దగ్గర మల్టిపుల్ అని ఉంటుంది. ఇలా మల్టిపుల్ అని అంటే మల్టిపుల్ వాల్యూ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అని మనము ఒక ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే దీని యొక్క ఐడి వచ్చి కలర్స్ కదా. కలర్స్ అనేది ఐడి కాబట్టి దీన్ని తీసుకున్నాం. ఫస్ట్ బిఫోర్ దాట్ మనం యూఆర్ఎల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చి అవైజ్ పేజ్ డాట్ గో టు అండ్ ఇక్కడ మనకు ఇది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ అవైజ్ పేజ్ డాట్ లొకేటర్ అండ్ ఇక్కడ మనకు లొకేటర్ ఏంటిది కలర్స్ ఐడి ఉంది కాబట్టి కలర్స్ సింగిల్ కొటేషన్ ఐడి. ఓకే, ఈ ఐడిని ఇప్పుడు మనం బేస్ చేసుకొని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మనకు సెలెక్షన్ ఆప్షన్ అనేది తీసుకోవాలి. సెలెక్ట్ ఆప్షన్స్. ఓకే, సెలెక్ట్ ఆప్షన్స్ లో మనం అరే ఫార్మాట్ లో ప్రొవైడ్ చేయొచ్చు. ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఇందులో డెఫినేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, మన కిందకి వస్తే ఇట్లా మా వాల్యూస్ ఉన్నాయి కదా, ఇట్లా సింగిల్ కానీ లేకపోతే లేబుల్ తో కానీ ఇట్లా అరే ఫార్మాట్ ఆఫ్ మల్టిపుల్ సెలెక్షన్స్ కానీ ఇలా ఇవ్వచ్చు అనమాట. రెడ్ గ్రీన్ బ్లూ అనేసి ఇది మల్టీ సెలెక్షన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ అరే ఫార్మాట్ వచ్చేసి అండ్ ఇక్కడికి వచ్చేసరికి రెడ్ అనేది ఉంది రెడ్. ఓకే, రెడ్ ఒకటి అండ్ దెన్ మనకు నెక్స్ట్ వచ్చేసి బ్లూ. ఓకే, ఓకే అండ్ దెన్ వెయిట్ 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 2000. ఓకే, ఇది సెలెక్ట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మనం సెలెక్ట్ చేస్తామా లేదా అని చూద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి మల్టీ డ్రాప్. ఓకే, మల్టీ డ్రాప్ స్పెక్ డాట్ టీఎక్స్టీ అండ్ ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే చూడండి మనకు ఆటోమేటిక్గా రెండు వాల్యూ సెలెక్ట్ అయింది. మన టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఓకే, ఇలా మల్టీ సెలెక్షన్ అనేది చేయొచ్చు. అండ్ సెకండ్ కేస్ మనకు మన లాస్ట్ వీడియో సెషన్ లో చూసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ లెంత్ తీసుకున్నాం. ఇక్కడ ఇక్కడ ఇది వాల్యూ తీసుకొని తర్వాత లెంత్ తీసుకొని దాని తర్వాత చూపించచ్చు ఆ పర్టికులర్ వాల్యూ యొక్క కౌంట్ చేసి ఇప్పుడు ఇలా కాకోకుండా ఒక డిఫరెంట్ ఫార్మాట్ అయినా చేయొచ్చు. ఓకే, ఇది నేను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. ఒక నిమిషం అండి. లోకేష్ బిజీగా ఉన్నా. ఒక 2 minutes మళ్ళీ కాల్ చేస్తా. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది కలర్స్ కలర్స్ అండ్ ఆప్షన్స్ కాబట్టి కలర్స్ అండ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి దాన్ని తీసుకున్నాం. మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ టోటల్ 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి 5 కౌంట్ కాబట్టి మనకి 5 కౌంట్. ఓకే, లేదా మనకు ఆ 5 కౌంట్ ని వ్యాలిడేట్ చేయగలుగుతున్నామా లేదా చెక్ చేయాలి. ఇది ఆ కౌంట్ ని చెక్ చేయడానికి ఓకే అసర్షన్ యూజ్ చేస్తున్నాం.
ఓకే, మనం టెస్ట్ కేసు అనేది పాస్ అయింది. ఓకే, అండ్ ఇలా కాకుండా టు హ్యావ్ కౌంట్ అని చెప్పి ఒక అసర్షన్ అనేది. ఓకే, టు హ్యావ్ కౌంట్ అనేది ఒక అసర్షన్, దాన్ని తీసుకొని కూడా చేయొచ్చు. అది ఎలా చేస్తాం అంటే ఫుల్ ఫార్మాటే, బట్ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఆప్షన్స్ వద్దు, అంటే లొకేటర్స్, లొకేటర్, అండ్ ఇక్కడ వచ్చి ఆప్షన్. ఓకే, అక్కడ 1. ఓకే, ఇక్కడ లెంత్ తీసుకోము, ఇక్కడ ఇది మాత్రం తీసుకుంటాము. అండ్ ఇక్కడికి వచ్చి యూ హ్యావ్ కౌంట్. ఇక్కడికి యూ హ్యావ్ కౌంట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సారీ 1 కదా, మనం చెక్ చేస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది ఫస్ట్ దానికి వచ్చి డబుల్ స్టార్ అరే ఫార్మాట్ ఆఫ్ వాల్యూ కాబట్టి అది మనకి టు హ్యావ్ కౌంట్ రాదు, టు హ్యావ్ లెంత్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు కౌంట్ చేసుకుంది. ఇది అనదర్ టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట. మనకు టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఓకే, అండ్ ఈవెన్ మనకు ఆల్రెడీ మనకు ఒక పాత్ తీసుకుని కూడా చూపించాను ఇక్కడ. ఇలా మనం మొత్తం వాల్యూస్ తీసుకొని అండ్ ఇక్కడ ఒక వాల్యూ ప్రింట్ చేసి ఆ పర్టికులర్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని బ్రేక్ చేయొచ్చు. ఓకే, లేదంటే అక్కడ ప్రెసెంట్ ఇట్లా డైరెక్ట్ మనం ఆ పర్టికులర్ లొకేట్ తీసుకొని టెక్స్ట్ కంటెంట్స్ తీసుకొని అందులో ఇంక్లూడ్ ఆప్షన్ ఉందా లేదా, ఆ పర్టికులర్ వాల్యూ ప్రెసెంట్ అయిందా లేదా అని కూడా చెక్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే, అండ్ దీనికి కలర్ కావాలి. ఓకే, అందులోకి వచ్చేసరికి మనకు బ్లూ కలర్, గ్రీన్ కలర్. మేబీ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు దీన్ని పాస్, ఈ పర్టికులర్ కేసు ఫస్ట్ పాస్ చేద్దాం, తర్వాత రాంగ్ వాల్యూ ఇచ్చి ఆయన మనము ఫెయిల్ చేస్తాం, ఇన్వాలిడ్ కేసు కూడా. ఎందుకంటే మనకు అన్ని పాస్ కేసు ఇచ్చే చేస్తుంది కదా, మనకు నెగిటివ్ కేసు ఇచ్చినప్పుడు కూడా మనకు చూడాలి కాబట్టి. మనకు పాస్ అయింది. ఇప్పుడు నేను గ్రీన్ 1 అని పేస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ వాల్యూ తీస్తాను. టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అవుతుంది. మనకు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? బికాస్ మనకు V1 అనేది అందులో లేదు కాబట్టి. ఓకే, ఇలా మనము మల్టిపుల్ సెలెక్షన్ వాల్యూస్ కూడా చేయొచ్చు. ఐ హోప్ అండ్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.